హలో, నేను డాక్టర్ రవిశంకర్, పీడియాట్రిషియన్, నియోనటాలజిస్ట్, సౌమ్య చిల్డ్రన్స్ హాస్పిటల్, హైదరాబాద్, ఎస్ఆర్ నగర్. ఇవాళ మనము ఈ కామన్గా ఫీవర్కి ఇచ్చే మెడిసిన్ పారాసెటమాల్ గురించి ఇవాళ మాట్లాడుకుందాం. సో ఫీవర్ అన్నది జనరల్గా చాలా ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్లో వస్తూ ఉంటుంది. సో ఫీవర్ మనం తగ్గించడానికి పిల్లలు, పెద్దోళ్ళు అందరూ కూడా పారాసెటమాల్ అన్న మందు అన్నది కామన్గా వాడుతూ ఉంటాము. సో బేసికలీ ఏంటంటే ఈ ఫీవర్ అన్నది ఎందుకు వస్తుంది అంటే ఇది బాడీ ఇమ్యూన్ రియాక్షన్ అన్నమాట. సో ఇది బాడీ ఫైట్ చేసేటప్పుడు, ఆ జర్మ్స్తో ఫైట్ చేసేటప్పుడు వచ్చిన హీట్ ఇది. అంటే మైల్డ్ గ్రేడ్ ఫీవర్ ఉంటే ఏం పెద్ద ఇబ్బంది ఉండదు. హై గ్రేడ్లో వెళ్తే అప్పుడప్పుడు వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, అన్కంఫర్టబుల్గా ఉంటారు. సో ఫీవర్ ఈజ్ నాట్ ఆల్వేస్ అబ్నార్మల్. అంటే అది అప్పుడప్పుడు అది మన బాడీని ప్రొటెక్ట్ చేస్తుంది అన్నమాట. సో బట్ ఎక్కువ ఉంటే మనుషులు డల్ అయిపోతారు, సరిగ్గా వాళ్ళకి ఈ ఆకలేదు, బాడీ పెయిన్స్, హెడేక్ ఇట్లాంటివన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. సో పారాసెటమాల్ ఇస్తున్నప్పుడు మనం కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే పారాసెటమాల్లో ఎక్కువ డోస్లో కానీ వెళ్ళింది అంటే అది లివర్ మీద ఎఫెక్ట్ చేసి లివర్ ఫెయిల్యూర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో ఈ పారాసెటమాల్ అన్నది దీన్నే మనం మోర్ మెడికల్ టర్మ్స్లో చెప్పాలంటే దీన్ని ఎసిటోమినోఫెన్ కూడా అంటారన్నమాట. సో మీరు బాటిల్స్ మీద అప్పుడప్పుడు ఈ పారాసెటమాల్ అని ఉంటుంది, కొన్ని బాటిల్స్లో ఎసిటోమినోఫెన్ అని ఉంటుంది. సో యూజువల్గా దాని డోస్ ఎంత ఉంటుందంటే 10 to 15 milligrams per kg బాడీ వెయిట్ ఉంటుంది. అంటే ఒక 10 kg పిల్లాడికి మనం 100 to 150 mg వరకు ఇవ్వచ్చు ఒకసారికి అన్నమాట. అప్పుడప్పుడు మ్యాక్సిమం 20 mg per kg బాడీ వెయిట్ కూడా ఇవ్వచ్చు. కానీ మ్యాక్సిమం డైలీ డోస్ అన్నది 75 mg per kg బాడీ వెయిట్. అంటే పిల్లలకి మనం ఎవ్రీ 5 to 6 hours అంటే మ్యాక్సిమం 5 times ఇన్ ఎ డే అన్నది మనం ఈ 10 to 15 milligrams per kg బాడీ వెయిట్ చెప్పున మనం ఈ పారాసెటమాల్ అయితే మనం ఇవ్వచ్చు అన్నమాట. ఇదే కానీ పెద్దోళ్ళు కానీ ఇదైతే మ్యాక్సిమం మనం 4000 mg వరకు ఇవ్వచ్చు. సో ఎక్కువ ఇస్తే దీనివల్ల ఇబ్బందులు అవుతాయి. సో మొన్న ఒక కేసు వచ్చింది. అంటే ఒక పిల్లాడు వాళ్ళు ఎక్కడో వెకేషన్కి వెళ్ళారు. వెకేషన్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఆ పిల్లాడికి ఫీవర్ వచ్చింది. వస్తే వాళ్ళు అక్కడ వేరే ఊర్లో వాళ్ళు కన్సల్ట్ అయ్యి ఆ పారాసెటమాల్ అయితే వేసుకున్నారు. వాళ్ళు వచ్చేసరికి 5-6 days టైం పట్టింది. సో వాళ్ళు ఆ 5-6 days కూడా వాళ్ళు కంటిన్యూస్గా వాళ్ళు ఆ పిల్లాడికి ఎవ్రీ 5-6 hours వాళ్ళు పారాసెటమాల్ అయితే ఇస్తూనే ఉన్నారు. ఇంకా వాళ్ళకి ఫీవర్ కంట్రోల్ అవ్వకపోయేసరికి వాళ్ళు మన దగ్గరికి వచ్చారు అన్నమాట. మన దగ్గరికి వస్తే మనం చూస్తే ఏమొచ్చింది అంటే కళ్ళు కొద్దిగా ఎల్లోగా ఉన్నాయన్నమాట. అండ్ పిల్లాడు కొద్దిగా డల్గా ఉన్నాడు. అండ్ అబ్డోమెన్ మనం ఎగ్జామిన్ చేస్తే అబ్డోమెన్లో లివర్ కొద్దిగా ఎన్లార్జ్డ్గా ఉంది. సో ఎందుకు ఇలా ఉంది అని మనం మళ్ళీ అంతా మీరు ఏమి ఇచ్చారు అని చూస్తే వాళ్ళందరూ డాక్టర్ గారు అయితే 5 ml ఇమ్మన్నారు. ఆ 5 ml నేను ఇస్తూ ఉన్నాను. 5 ml ఎవ్రీ 6 hours ఇస్తున్నాను. కానీ అది యాక్చువల్గా మీరు ఏమి ఇచ్చారు అని అది బాటిల్లో తీస్తే అది ఏంటంటే ఎలా వచ్చింది అంటే దాంట్లో 500 mg per 5 ml ఉంది. ఇప్పుడు అన్ని పారాసెటమాల్ ఒకే బాగా ఉండవు. ఒక్కొక్క దాంట్లో 5 mlలో 125 mg మాత్రమే ఉంటుంది. కొన్నిట్లో 250 mg per 5 ml ఉంటుంది. కొన్నిట్లో 500 mg per 5 ml ఉంటుంది. సో అక్కడ ఇంపార్టెంట్ ఎంఎల్ కాదు, ఇంపార్టెంట్ ఎంజీ ఇంపార్టెంట్ అన్నమాట. సో అసలు మనం ఈ వెయిట్కి మనం ఎంత ఇస్తున్నాం అది ఇంపార్టెంట్. సో వాళ్ళు ఏం చేశారంటే ఆ 500 mg per 5 ml ఆ బాటిల్ వాళ్ళు ఎవ్రీ 5-6 hours ఇచ్చేసరికి వాళ్ళకి ఏమవుతుంది అంటే బాగా పారాసెటమాల్
ఓవర్ డోస్ అయిపోయింది. 5-6 టైమ్స్ మోర్ దెన్ ది మ్యాక్సిమం డోస్ అయితే వెళ్ళింది. సో అలాగా అంత ఎక్కువ డోస్ వెళ్ళడం వల్ల లివర్ మీద ఎఫెక్ట్ పడి ఫెయిల్యూర్ అయితే స్టార్ట్ అయింది. సో ఫార్చునేట్లీ మనం మటుకి ఏం చేసామంటే ఆ కేసుని అడ్మిట్ చేసి మనం ఎన్ఏసి అని ఒక ఇంజెక్షన్ ఉంటుంది, N-acetylcysteine అని ఒక ఇంజెక్షన్ ఉంటుంది. ఆ ఇంజెక్షన్ మనం ఇవ్వడం వల్ల తనని మనం సేవ్ చేయగలిగాము. ఆఫ్టర్ 2-3 డేస్ పోయాక అన్ని ఇంప్రూవ్మెంట్ వచ్చాయి. ఇంకా తన్ని మనం ఇంటికి కూడా పంపించాము. సో ఇక్కడ ఏంటంటే ఆ పేరెంట్స్ ఓన్లీ 5 ml అని వాళ్ళు అలా ఇస్తూ ఉన్నారు, కానీ వాళ్ళు అక్కడ తెలుసుకోలేకపోయారు ఏంటంటే దీంట్లో 500 mg per 5 ml ఉన్నట్లు. ఇంత ఎక్కువ డోస్ ఉన్నది అంటే ఇది యాక్చువల్గా ఈ పారాసిటమాల్ అనేది లివర్లోకి వెళ్ళి అక్కడ మటుకి మెటబలైజ్ అవుతుంది. అక్కడ ఒక కెమికల్ ఉంటుంది, దాని పేరు మటుకి గ్లూటాథయోన్ అని ఒక కెమికల్ ఉంటుంది. ఆ గ్లూటాథయాన్ ఈ పారాసిటమాల్ని కంట్రోల్ చేస్తుంది అనమాట. కానీ మనం ఎక్కువ డోస్ కానీ ఇచ్చేస్తే ఆ గ్లూటాథయాన్ కంటే అది దాన్ని కంట్రోల్ చేయలేకపోతుంది. అండ్ దానివల్ల ఎక్కువ అవ్వడం వల్ల ఈ లివర్ అనేది ఫెయిల్ అవుతుంది అనమాట. సో ఇలాగ మటుకి పొరపాట్లు అవుతూ ఉంటాయి. అంటే డాక్టర్ గారు ఒకటి ఇస్తారు, అప్పుడప్పుడు ఫార్మసిస్ట్ రాంగ్ ఇవ్వచ్చు, అప్పుడప్పుడు పారాసిటమాల్ డోస్ మటుకి పేరెంట్స్ అన్నది ఎక్కువ ఇవ్వచ్చు. సో అన్నీ మనం ఏంటంటే యూజువల్గా మనం అన్నిటికీ 1-2 సార్లు మనం మటుకి క్రాస్ ఎగ్జామిన్ అయితే మనం చేసుకొని ఆ డోసు మనం మటుకి కొనే మందు మటుకి కరెక్ట్గా ఉందా, యాక్చువల్గా అడ్వైజబుల్లా, ప్లస్ దానికి ఎక్స్పైరీ డేట్ ఏముంది. ఈ మధ్యకాలంలో బాగా హైగా మనకి మటుకి ఫీవర్ వచ్చినప్పుడు ఈ ఐబుప్రోఫెన్ కూడా ఇస్తున్నారన్నమాట. సో ఐబుప్రోఫెన్, పారాసిటమాల్ ఇలాగా మల్టిపుల్ డ్రగ్స్ కానీ ఇచ్చేస్తూ ఉంటే అప్పుడప్పుడు ఇది మటుకి ఐబుప్రోఫెన్, పారాసిటమాల్ 2 కాంబినేషన్లో కూడా ఉంటాయి. సో ఇది అది అన్ని మల్టిపుల్ డ్రగ్స్ ప్లస్ ఇలాంటి టైప్ ఆఫ్ మటుకి కాంబినేషన్ డ్రగ్స్ ఇవ్వడం వల్ల అల్టిమేట్లీ డేలో ఎంత వెళ్తుంది అన్నది ఇంపార్టెంట్ అనమాట. అప్పుడప్పుడు ఎక్కువ వెళ్తే దానివల్ల మటుకి ప్రాబ్లం వస్తుంది. సో నేను అయితే చెప్పేది ఏంటంటే మెయిన్గా మనము మటుకి పారాసిటమాల్ అనేది డెఫినెట్గా మనం ఇంట్లో ఉన్నప్పుడు ఫస్ట్ కానీ మటుకి ఫీవర్ వచ్చినప్పుడు మనం మటుకి స్టార్ట్ చేయొచ్చు. ప్రతి చిన్న ఫీవర్కి పారాసిటమాల్ అక్కర్లేదు అనమాట. అంటే అన్కంఫర్టబుల్గా ఉంటే మనం మటుకి స్టార్ట్ చేయాలి. అంటే పిల్లాడు మటుకి యాక్టివ్గా ఉన్నాడు అంటే మనకి పెద్ద ఇది లేదు, జస్ట్ మటుకి రికార్డ్ చేయాలి, అది ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందా అని మనం మటుకి చూసుకోవాలి. కానీ ఒకవేళ తనకి బాగా ఎక్కువ అవుతుంది అంటే అప్పుడు మనం మటుకి పారాసిటమాల్ ఇవ్వాలి. అంటే 101, 100.5 అలా వెళ్తుంటే మనం మటుకి ఇవ్వచ్చు అన్నమాట. కానీ పారాసిటమాల్ ఇచ్చే ముందు అసలు పిల్లాడు వెయిట్ ఎంత, వెయిట్ ఇంటూ 10 to 15 milligrams అన్నమాట. సో దాన్ని చెప్పున మనం ఇవ్వచ్చు. ఒక 5 mlలో మటుకి యూజువల్గా 125 mg ఉంటుంది. కొన్ని మటుకి పారాసిటమాల్ ప్రిపరేషన్స్లో 250 mg per 5 ml కూడా ఉంటుంది అన్నమాట. సో 1 year కంటే తక్కువ ఉన్న వాళ్ళకి మనం మటుకి డ్రాప్స్ ఇవ్వాలి. అటువంటి మటుకి డ్రాప్స్లో మటుకి 1 mlలో మటుకి 100 mg ఉంటుంది. సో 1 yearలో దాటి ఉంటే సిరప్ ఉంటుంది 125 mgది కానీ లేకపోతే 250 mgది కానీ మనం మటుకి ఇవ్వచ్చు. ఇంపార్టెంట్ ఏంటంటే ఎంఎల్ కాదు, అక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఎంజీ అన్నమాట. సో అది మనం కొద్దిగా మనం మటుకి కేర్ఫుల్గా ఉండాలి. ఎక్కువగా మనం మటుకి ఓవర్ డోస్ అయితే ఇవ్వకూడదు. ఇస్తే అప్పుడప్పుడు మనకి ఆ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కొంతమంది దీనివల్ల మటుకి చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. సో ఇన్ జనరల్గా పారాసిటమాల్ సేఫ్ అన్నమాట. కానీ అప్పుడప్పుడు ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు మనం మటుకి ఇలాగ అవ్వచ్చు అన్నమాట. సో అందుకనే మనం ఒకసారి పారాసిటమాల్ని మనం ఎంజీ ప్రకారంగా ఇవ్వాలి. మనం మటుకి ఎట్టి పరిస్థితుల్లో మటుకి ఓవర్ డోస్ అయితే ఇవ్వకూడదు. ప్రతి చిన్న ఫీవర్ని మనం కంట్రోల్ చేయడానికి ప్రయత్నించకూడదు. థ్యాంక్ యూ వెరీ మచ్. హార్ట్ ప్రాబ్లమ్స్ ఆల్మోస్ట్ ఒక 100 బేబీస్లో ఒకరికో ఇద్దరికో మటుకి వస్తూ ఉంటాయి అన్నమాట. హార్ట్ ప్రాబ్లమ్స్లో చాలా టైప్స్ ఉంటాయి. కొన్ని అయితే సింపుల్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొన్ని చాలా
సీరియస్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో కొన్ని అయితే కంటిన్యూ చేయొచ్చు. దాంతో ఏం పెద్ద ఇబ్బంది అయితే ఉండదు. కొన్నిటికైతే మనం మటికి ఆపరేషన్ కూడా చేయొచ్చు. కొన్నిటికి అయితే ఆపరేషన్